కొద్ది మంది కదమ్మా. బుద్ధిమంది ఎంతమంది? వాళ్ళు కన్నికలే, వీళ్ళు కన్నికలే. వాళ్ళకి పాటలు వచ్చు, వీళ్ళకి పాటలు వచ్చు. ఆరు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నేను చెప్పేవాళ్ళు కదమ్మా, వాళ్ళు పెండ్లి కుమారుడు కోసం వేసి ఉండారు, వీళ్ళు పెండ్లి కుమారుడు కోసం వేసి ఉండారు. మొత్తం 10 మంది కురికారు. వెంటనే ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చినప్పుడు సిద్ధపడిన వారు ఏం చేశారు? ఓ సంగమా, నా సంగమా, పరలోక పట్టణ ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనుము నీతి. ఓ సంగమా ఇనుమా. సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే నీతిని అలంకరించుకోవాలి. మా ఆభరణాలు అలంకరించుకోవటం కాదు, నీతిని. అప్పుడు ఏం చేశాడంటే, ఏముంది దగ్గర? నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నా గిన్నె నుండి పొర్లుచున్నది, నా తల మీద నూనె అంటే ఉన్నది, అంగుళం వరకు దిగదారి ఉంది. సమరయ పట్టణంలో మంచి సమరయుడి దగ్గర సేవకుడి దగ్గర లేదు, పరిచారకుడి దగ్గర లేదు, సుంకరి దగ్గర లేదు. సుంకరి దగ్గర ఉంది నూనె. వెంటనే గాయాలు కడిగాడు, కట్లు కట్టాడు, నూనెతో బాగుపడ్డాడు. రేపు పొద్దున పరలోకానికి వెళ్ళాలంటే నూనె కావాలి. అవునా? దీవిటీల్లో ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి మీలో. మీ హృదయంలో పరిశుద్ధాత్మ ఉండాలి. ఆ జీవ మార్గంలోకి పోవాలంటే పరిశుద్ధాత్మను నువ్వేం చేయాలంటే నింపుకోవాలి. చూడండి, ఒక్కసారి తలుపు తట్టుతున్నాడంట. ఎవరు? మీ హృదయాలు తెరవమని. హృదయమన్నడే తలుపునదా. అబ్బా, శిలకలు పాడినట్టు పాడుతున్నారు మీరు కూడా. సదయుడను వాక్యం ద్వారా ఇప్పుడు తట్టుతున్నాడు. అక్కడ కూడా తట్టుతున్నాడు, తలుపు తడుతున్నాడు. తలుపు తీట్లా చేసా ఉంది. ఎన్నిసార్లు పోసి పైన కడిగినా ఏం జరిగిద్దంటే దాని లోపల డస్ట్ పోయిద్దా? కుండ నిండా నీళ్ళు ఉన్నాయి. మనం ఎత్తుకెళ్ళిపోతే ఏమవుతుంది? కుండలో నీళ్ళన్నీ పై అన్ని పొరిలిపోతాయి. కానీ దాంట్లోకి ఎల్లవు. వాక్యం ఎంతసేపు చెప్పినా ఈ చెవుల్లోకి, ఈ హృదయంలోకి. అవునా కదా? ఏమా ఈనాడు ఎట్లా ఉందంటే, హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి వాక్యం ద్వారా ప్రతి మనిషికి తట్టుతున్నాడు. తలుపు ఇందాక అన్నం, ద్వారాలు రావాలి, తలుపులు రావాలి, మార్గాలు రావాలి, నరకానికి పోవాలి. ఎవరిని వదిలిపెట్టడు. నీతి మార్గంలో నడవాలంట. 2 Petrus 2:2 చదివిపుటమని. నీతి మార్గంలో నడవాలంట. ప్రియ దేవుని బిడ్డలారా, చదవద్దులే కానీ నీతి మార్గంలో. బిలాము ఏ మార్గంలో నడిచాడు? తప్పుడు మార్గంలో నడిచాడు. అగ్నిగుండంలో పాలయ్యి గాడి చేత మాట్లాడి హెచ్చరించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఏంటంటే ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే, జీవ మార్గంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంటే తలుపు ముందు చేస్తాను. కొంచెం నాకు ఈ రోజు లేటుగా ఇచ్చాడు కనుక దేవుని స్తోత్రం. ఆ యొక్క 21వ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. అది కాదమ్మా, 21వ అధ్యాయము 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 21-25 వచ్చిన చదవమ్మా. వారిలో ప్రవేశింతురు కానీ దానిలో ప్రవేశించటానికి లేలే. అందుకని మనం ఏం చేయాలంటే, ఆ ద్వారాలు తెరిచినప్పుడు, ఆ మార్గాలు తెలిసినప్పుడు, ఆ తలుపు తెరిచినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మార్గంలో నడుస్తాం నేర్చుకోవాలి. ఆ తలుపు వద్దకు వచ్చి వాక్యం తట్టినప్పుడు నీ మనసులో నన్ను తట్టాడు, ఈ వాక్యం నా ద్వారే చెప్పారు అని చెప్పి ఇంకా చెప్తే బోర్డు అంత ఉంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అలా నువ్వేం చేయాలంటే మార్పు చెందాలి. ఎందరైతే వాక్యాన్ని అంగీకరించారో దేవుడు మనసు మార్చుకున్నాడు. నినివే పట్టణంలో కదమ్మా, తన మనసులో మార్చుకున్నాడు. వాక్యాన్ని అంగీకరించట్లా, వస్తున్నారు, కూస్తున్నారు అంట. 4 గింజలు సంపాదించుకోమని అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయికి చెప్పిందంట. రోజు వెనక్కి వేస్తుందంట బియ్యం వండుకునేటప్పుడు. ఏం చేస్తుంది? ఏ అమ్మ 4 గింజలు అన్నాడంట. అమ్మ రోజు వేసారమ్మ కోడి తిన్నాయి అన్నట్టు. అంటే ఏంటి? ఆమె ఏమందంటే, పెళ్ళయింది అమ్మ, 4 గిడ్డలు మీ భార్యాభర్త ఇద్దరు సంపాదించుకోండి అన్న. అంటే దాని అర్థం తెలియక ఏం చేసిందంటే, చాట్లో బియ్యం ఏరినప్పుడు దేవుడి మాటలు దీవించునుగాక. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు.
జీవ మార్గం ఎలా ఉంటుందంటే సంకుచితముగా, ఇరుగ్గా, కష్టాలు, బాధలు, శ్రమల్లో ఉంటుంది. సమయోచితమైన మార్గం ఎలా ఉంటుందంటే సుఖంగాను, త్రాగు, తిను అని చెప్పి మరణానికి దారి తీసింది. అందుకని నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు తెలుసు. నా మాటలు ముగించాను. ఇంతవరకు మనకి వర్తమానం అందించినటువంటి మన సహోదరులు పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుక సమర్పించుకున్నాము. దయచేసి పాడాలని ప్రేరేపించబడిన వారు త్వరగా లేచి రావాలి.